ఈరోజు మన డైలీ వ్లాగ్స్లో డే 5. సో డే 5 వచ్చేసి మార్నింగ్ అయితే నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేసి డైలీ లాగానే సన్స్క్రీన్ అండ్ లోషన్ అప్లై చేసుకుంటున్నాను అనమాట. అండ్ సన్స్క్రీన్ ఓన్లీ సమ్మర్స్లోనే కాదు, వింటర్స్లో కూడా అప్లై చేసుకుంటే స్క్రీన్ ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే సన్స్క్రీన్ అండ్ లోషన్ అప్లై చేసేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి సన్లో నుంచున్నాను. చల్లగా ఉంది అనమాట మాకు ఇక్కడ బాగా. సో కొంచెం ఎండలో నుంచి ఉంటే హీట్ కూడా వస్తుందని చెప్పేసి, అండ్ హెయిర్ కూడా న్యాచురల్గా డ్రై అయిపోతుంది అని చెప్పేసి సన్ కింద నుంచున్నాను. అండ్ కొంచెం సేపు అలా రిలాక్సింగ్గా నుంచున్నాను అనమాట. సో ఇంకా టిఫిన్లోకి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించుకొని, నేనైతే దోశ పిండి నానపెట్టేసాం కదా. సో ఈరోజైతే దోశ వేసుకుందాం టిఫిన్లోకి. దోశ అండ్ పల్లి చట్నీ అనమాట. అండ్ ఈరోజు దోశలు అయితే చాలా బాగున్నాయి. మన టిఫిన్ అయితే మంచిగా చేసేసాను ఫస్ట్ నేను. అండ్ టిఫిన్ చేస్తూ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దామా అని చెప్పేసి ఆలోచించుకున్నాను. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వైట్ రైస్ అండ్ టొమాటో పప్పు చేద్దామని అనుకున్నాను. అండ్ ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ రైస్ కుకింగ్ స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను రైస్ వాష్ చేసిన వాటర్ అండ్ పప్పు వాష్ చేసిన వాటర్ అలా పెట్టాను నేను ప్లాంట్స్కి వేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ప్లాంట్స్కి పోస్తున్నాను. ప్లాంట్స్ అనేవి కొంచెం మంచిగా హెల్తీగా పెరుగుతాయని చెప్పేసి సో ఇంకా ఇట్లా పోస్తున్నాను అనమాట ఒక 2-3 డేస్ నుంచి. అండ్ పాలకూర ముక్కలు ఇంకా కొంచెం పెరిగాయి. అండ్ ఈలోపు ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చెప్పేశాను కదా. సో టమాటో పప్పు అండ్ వైట్ రైస్ అండ్ ఈరోజు అయితే ఉప్పు మిరపకాయ కూడా వేపించాను అనమాట. చాలా బాగుంది. అండ్ నంచుకోవడానికి లేస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లంచ్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డైలీ వ్లాగ్. అండ్ మళ్ళీ ఇంకొక డైలీ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.